రైట్, వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి, నీ మాటలను నేర్పించబోతుండగా సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి. దేవ, పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని ప్రభువైన క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున బైబిల్ సెమినార్ 16వ భాగంలోకి క్రీస్తు కృప వలన మనం ప్రవేశించాం. అయితే ఈనాటి అంశము సుమారుగా 30 నిమిషాల పాటు మాత్రమే మాట్లాడుకుందాం. కాబట్టి జాగ్రత్తగా వినాలని దేవుని పిల్లలైన మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఏం పాఠం నేర్చుకుని పోతున్నాం మనము? అపవాది లేక సాతాను, వాడి పని ఏమిటి? అపవాది లేక సాతాను, వాడి పని ఏమిటి? అపవాది అంటే ఎవరు తెలుసా మీకు? అపవాది అంటే ఎవరు? సాతాను అంటే ఎవరు? రెండు ఒకటే. అపవాది అన్నా సాతాను అన్నా రెండు ఒకటే. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే దయ్యం అంటే మనకు బాగా అర్థమైంది. ఏమండి, కళలో దెయ్యాలు కనపడతాయని, చెట్లలో వచ్చాయని, ఇంటి వెనక వచ్చాయని, రోడ్డు మీద పోతుంటే కనపడ్డాయని చెప్తారు చాలా మంది. ఆ భాషలో చెబితే మీకు అర్థమవుతుంది. అయితే అపవాది లేక సాతాను, వాడి పని ఏమిటో మనం నేర్చుకుందాం. అయితే ఈ అంశాన్ని 3 భాగాలుగా విభజన చేద్దాం మనం. ఎందుకంటే ఏదైనా పంచుకుంటేనే, విభజన చేస్తేనే వాక్యం అర్థం అవుతుంది. కానీ అంతా కలిపి అర్థం కావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి 3 భాగాలుగా విభజన చేసుకుందాం. ఏం పాఠం నేర్చుకుని పోతున్నాం చెప్పండి మనము? అపవాది లేక సాతాను, వాడి పని ఏమిటి? వాడు అని ఎందుకన్నానంటే మన విరోధికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వాడు అని రాయటం జరిగింది. అపవాది లేక సాతాను, వాడి పని ఏమిటి? ఎన్ని భాగాలుగా విభజన చేద్దాం ఈ పాఠాన్ని మనము? 3 భాగాలుగా. చెప్తాను, మీరు అర్థం కావట్లేదా తెలియగా? ఎన్ని భాగాలుగా? 1 సెకండ్ రిపీట్. ఎన్ని భాగాలుగా? పాఠం పేరేమిటి? అపవాది లేక సాతాను, వాడి పని ఏమిటి? 3 భాగాలుగా విభజన చేద్దాం. 1, క్రీస్తు పూర్వము సాతాను పని. 2, క్రీస్తు కాలంలో సాతాను పని. 3, క్రీస్తు శకము సాతాను పని. రాసుకున్నారా దేవుని పిల్లరా? 3 భాగాలుగా విభజన చేశాం. అంశం ఏమిటంటే అపవాది లేక సాతాను, వాడి పని ఏమిటి? ఇది 3 భాగాలుగా విభజన చేస్తే క్రీస్తు పూర్వము సాతాను పని, క్రీస్తు పూర్వం సాతాను పని, క్రీస్తు కాలంలో సాతాను పని, క్రీస్తు శకము సాతాను పని. 3 భాగాలుగా నేర్చుకుందాం. కాబట్టి శ్రద్ధగా విని ఆలకించి నేర్చుకోవాలి. సాతాను పని ఏమిటో నీకు తెలిస్తే దేవుని విలువ నీకు అర్థమైపోతుంది. కాబట్టి శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాం. ఒకసారి క్రీస్తు పూర్వము సాతాను పని. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు, ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు ఉన్న కాలాన్ని క్రీస్తు పూర్వము అంటారు. ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు ఉన్న కాలాన్ని ఏమంటారంటే క్రీస్తు పూర్వము అని అంటారు. కాబట్టి శ్రద్ధగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము
తీసిన వాళ్ళు మిగతా వాళ్ళకి పేజీ నెంబర్ చెప్పాలంటే 421. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా వినాలి. క్రీస్తు పూర్వం సాతాను చేసేటటువంటి పని ఏమిటి అనే మొదటి భాగాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. క్రీస్తు పూర్వం సాతాను ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అంటే ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. బాగా వినాలి. దేవదూతలందరూ కూడా దేవునితో మీటింగ్ లేదా క్లాస్ లేదా చర్చ లేదా ఆయన చెప్పింది వినటానికి జరిగే సందర్భం ఒకటి వచ్చింది. ఆ రోజు ఏమని రాయబడింది? దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగు వాడు వారితో కలిసి వచ్చును. దేవదూతలతో కలిసి దేవుని దగ్గర జరిగే మీటింగ్ కి అపవాది కూడా వచ్చింది. అంటే అపవాది దేవుని దగ్గరకు కూడా రాగలదు అనే ఒక పాయింట్ ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు దేవదూతలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న క్రమంలో ఎవరు వచ్చారు దేవదూతలతో? అపవాది కూడా దేవుడి దగ్గరికి వచ్చింది. అపవాది కూడా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు అపవాది మాట్లాడుకుంటున్నారు. దేవుడు అపవాది అడుగుతున్నారు. చూడండి ఒకసారి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వారిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. క్రీస్తు పూర్వంలో అపవాది ఏంటంటే భూమి మీద అటు ఇటు తిరుగుకుంటూ సంచరించుకుంటూ భూలోకము పరలోకము ప్రయాణం చేయగల శక్తి అపవాదికి ఉంది. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఎవరున్నారు? మానవులు అయిన మనం ఉన్నాం. అయితే ఈ సాతాను భూమి నుండి నేను వస్తున్నానండి, అక్కడక్కడ సంచరించుకుంటూ నేను వస్తున్నానండి అని దేవునికి బదులిచ్చింది. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మరి అక్కడ నా భక్తుడైనా లేక నా కుమారుడైనా యోబున్నాడు, నీకు కలిశాడా అని అడిగాడు. ఏమని అడిగాడండి? నా భక్తుడు. రాయబడి చూడండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? మరి భూమి మీదకి వెళ్ళావు కదా, భూమి మీద నాకు ఒక సేవకుడు ఉన్నాడు, అతని పేరు, అతను నీకు కలిశాడా లేదా అతను నీకు కనపడ్డా? అతడు ఎలాంటి వాడంటే, ఎటువంటి క్యారెక్టరైజేషన్ అంటే యోబుది ఎలాంటి వాడో నీకు తెలుసా అని దేవుడు సాతానుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని చెప్తున్నాడు. దేవుడు అపవాదితో చెప్తున్నాడు, నన్ను భూమి మీదకి వెళ్ళావు కదా, భూమి మీద నా సేవకుడు నీకు కనపడ్డా, యోబు నీకు కలిశాడా, అతను యథార్థవంతుడు, వెరీ గుడ్ క్యారెక్టర్ అతనిది అని దెయ్యంతో లేదా సాతానుతో లేదా అపవాదితో దేవుడు చెప్తే, అపవాది దేవుడితో ఏం చెప్తుంది తెలుసా? ఈ అపవాది దేవునితో ఏం మాట్లాడుతుందో చూడండి. ఏం మాట్లాడుతుంది దేవుడితో అని అపవాదిని అడగగా అపవాది ఏమి ఊరకోయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా డౌట్ పెట్టింది దేవునికి. ఏమండి అతను గొప్పవాడు అంటున్నారు మీరు, అతను ఊరికేనే మీ యందు భయభక్తులు కలిగి లేడు, అతను యథార్థవంతుడేం కాదు, అంత గొప్పవాడేం కాదు, ఎందుకు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసా అని ఒక డౌట్ పెట్టింది. చాలా మందిని గమనించండి, ఏదో చెప్పాలని ఏదో చెప్తారు, మొత్తం చెప్పారు, అప్పటి నుంచి అన్ని డౌట్లే. ఈ సాతాను లక్షణాలు అన్నమాట ఇవన్నీ. డౌట్ గా చెప్పే వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే, నీకు విషయం తెలుసా ఆ రోజు ఏం జరిగిందో అంటే, ఏం జరిగిందంటే తర్వాత చెప్తానులే. అప్పటి నుంచి మనకు టెన్షన్, ఏం జరిగిందో మన గురించి ఏం మాట్లాడుకున్నారని మనకు టెన్షన్ ఉంటుంది. అవునా కాదు? అలాగే అతను ఊరికేనే లేడు, నీ ఎందుకు భయభక్తులు కలిగి ఎందుకున్నాడో తెలుసా? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేది కదా, నీవు అతని చేతి పనిని దీవించుకుంటున్న చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల
అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. బాగా వినాలి. దేవుడికి ఏం చెప్తుంది? అతను గొప్పవాడు అనుకుంటున్నావా? అతనికి ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు, మంచి పేరు ఇచ్చావు, యథార్థవంతుడని నువ్వు చెప్తున్నావు, అతని చేతి పనిని దీవించావు, అతని చుట్టూరా నీ కృపనుంచావు కాబట్టి నిన్ను కొలుస్తున్నాడు కానీ, నిన్ను దేవుడు అంటున్నాడు కానీ, ఇవన్నీ పోతే నీ మొహం మీద నిన్ను తిడతాడు తెలుసా? అతడేదో గొప్పవాడని నాకు చెప్తున్నామని ఒక డౌట్ పెట్టేసింది దేవుడికి. ఎప్పుడు సందర్భం మనం చదువుతున్నాము? క్రీస్తు పూర్వం సాతాను పని. అంటే ఈ క్రీస్తు పూర్వంలో సాతాను పని ఏమిటంటే మనందరం మంచోళ్ళు కాదని దేవుడు కంప్లైంట్ చేయడం దాని పని. మనందరం మంచోళ్ళు కాదని క్లాసులో పిల్లలు చూడండి, వాడు నీకన్నా బాగా చదువుతాడు, వాడు నాకన్నా ఏం చదువు, నేనే బాగా చదువుతాను, నీకన్నా బాగా పాటలు పాడతాను, నేను బాగా పాడుతా అంటారు కొంతమంది. సంతోషం. అలానే అపవాది కూడా ఏం చెప్తుందంటే, అతనికి నువ్వు మంచి చేసావు కాబట్టే అతను నిన్ను భయభక్తులు కలిగి ఉన్నాడు, అతనికి నువ్వు చెడు చేస్తే నిన్ను పట్టించుకోడు అంటారు. చాలా మంది గమనించండి, దేవుని నమ్ముకున్న తర్వాత ఏం జరగలేదంట. దేవుని నమ్మితే ఏం న్యాయం చేశాడు మాకు? ఎన్ని సంవత్సరాలు అయింది నమ్మి మేము, ఏమైనా జరిగిందా అంట. అసలు నువ్వు బతకటమే గొప్ప. కరోనా వచ్చి కొన్ని వేల కోట్ల మంది పోయారు, అందులో పోలేదుగా నువ్వు, బతికేవున్నావుగా. ఎంతో మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి రోజు, నీకు కాలేదుగా. ఎంతో మంది జబ్బు పడే హాస్పిటల్, ఒకసారి హాస్పిటల్లోకి వెళ్ళండి, వేల రూపాయలు ఖర్చు అయినా ప్రశాంతత లేదు. మరి ఆ లెక్కల్లో నువ్వు లేవుగా. అంటే దేవుడు మేలా కాదా? అయితే ఈ అపవాది కూడా దేవునికి డౌట్ క్రియేట్ చేసి ఒకసారి అసలు మొత్తం నువ్వు తీసేయి, నిన్ను మొహం మీద తిడతాడు అనగానే అతని ప్రాణాన్ని మాత్రం తీసుకోమాక మొట్టకు అతను ఏమైనా చేయని అవకాశం ఇచ్చినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదన్న సందర్భం మనం చాలాసార్లు చదివాం. అంటే మన పాయింట్కి అవసరమైన విషయం ఏంటంటే, క్రీస్తు పూర్వము సాతాను పని ఏమిటంటే మన మీద కంప్లైంట్లు చేసి మనల్ని దేవునికి దూరంగా జరిపేయటమే సాతాను పని. క్రీస్తు పూర్వం సాతాను పని ఏమిటి? దేవునికి డౌట్లు పెడుతుంది అనమాట మన మీద. ఆ ఊకినే ప్రార్థనకు వస్తున్నాడు అతనికి అయ్యగారు ఏదో ఇస్తుంది కాబట్టి వస్తాడు. ఊకినే ఆయన ఊకినే సెమినార్లు పెడుతున్నాడా, ఆయన నుంచి ఏమో వస్తున్నాయి అందుకే పెడుతున్నాడు. ఊకినే వీళ్ళందరూ పని చేస్తున్నారా, ఏమో వస్తున్నాయి అందుకనే చేస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు సమాజంలో. చాలా మంది డౌట్లు క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. బాగా చక్కగా వారం ప్రార్థన పోయి కుర్రను పట్టుకొని ఎందుకు పోయేది ఆయన బాగు చేయటానికి, నువ్వు పోయి మూసుకొని కూర్చో, ఇంటికాడ నువ్వు ప్రార్థన చేసుకోకూడదా అని చెప్తారు. ఇవన్నీ అపవాది లక్షణాలు అనమాట, అపవాది మాటలు. ఈ అపవాది కూడా దేవుని దగ్గరికి వెళ్ళి క్రీస్తు పూర్వము మానవుల మీద దేవునికి డౌట్ క్రియేట్ చేసే పనులు చేస్తుంది క్రీస్తు పూర్వం అపవాది. ఇదొక భాగం, చాలా భాగాలు ఉన్నాయి. ఇక రెండవది క్రీస్తు కాలంలో సాతాను పని. క్రీస్తు కాలం అంటే ఎప్పుడంటే క్రీస్తు భూమి మీద జీవించినప్పుడు సంగతులు. క్రీస్తు భూమి మీద జీవించినప్పుడు సంగతులనే క్రీస్తు కాలములో సాతాను పని. మొదటిది అయిపోయింది. రెండవది క్రీస్తు కాలంలో సాతాను ఏం పని చేసేదని అంటే క్రీస్తుతోనే మాట్లాడుతుంది. ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని పిల్లరా, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది వచ్చేసింది క్రీస్తు దగ్గరికి. ఎప్పుడు? క్రీస్తు పూర్వంలో తండ్రి దగ్గరికి వెళ్ళింది. క్రీస్తు పూర్వంలో ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇప్పుడు క్రీస్తు కాలంలో ప్రభు దగ్గరికి, క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన నా ఉపవాసం చేసి ఆకలితో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, ఏమంటుంది ఆయన దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చర్చ. ఏమని అంటుంది యేసు ప్రభువుని డైరెక్ట్ గా, నీకు ఆకలి అవుతుందిగా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టె చేసుకుని తిను. ఏం చెప్తుంది యేసు ప్రభువుని?
నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆకలి అవుతుందిగా నీకు, ఈ రాయిని రొట్టె చేసుకొని తినరాదు అని అంటే అప్పుడు ప్రభు అన్నాడు, అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. యేసు ప్రభుకి ఏం చెప్తుంది, తీసుకెళ్లి ఇక ఈ లోకం మొత్తం నా మహిమలోనే ఉంది, నన్నే మొక్కుతున్నారు, నన్నే కొలుస్తున్నారు, నువ్వు కూడా మొక్కు అంటే యేసు ప్రభువునే నాకు మొక్కమని మాట్లాడుతుంది సాతాను. బాగా వినండి, సాతాను ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందంటే దేవుని పిల్లలందరినీ చెడగొట్టడానికే సాతాను, దేవుని పిల్లలందరినీ చెడగొట్టడానికే సాతాను ఉంది. ఎప్పుడు నువ్వు భక్తిలో జీవించాలనుకుంటావో అప్పుడే నిన్ను పడగొట్టాలనే ప్రయత్నంలో ఎప్పుడు నీ వెంటే ఉంటది ఈ సాతాను. యేసు ప్రభువునే ఉంటుంది, నీకు ఆకలి అవుతుందిగా ఆ రొట్టెను రాయి చేసుకుని తినరాదు అన్నది. అప్పుడు ఆయన లేఖనం ద్వారా సమాధానం చెప్పాడు. మళ్ళా కొండ మీదకి తీసుకెళ్లి నీగో ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక్క నిమిషంలోనే చూపెట్టిందంట. ప్రపంచం అంతా వెళ్ళాలంటే ఎంతసేపు పట్టుద్ది? ఎంత పవర్ఫుల్ సాతానని అంటే ఒకే ఒక్క నిమిషంలో చూడండి, రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్య మహిమయు నీకు ఇస్తుంది. ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని రాజ్యాలన్నీ చూపెట్టింది సాతాన్. అంటే ప్రపంచం మొత్తం కూడా చుట్టేసింది సాతాన్. ఎంత కమ్మేసిందంటే రాజ్యముల మహిమ మొత్తం కూడా వాడే తీసేసుకున్నాడు. నువ్వే నాకు మొక్కు, నీకు ఈ మహిమ ఇస్తానంటే దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాం. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడుండి కిందికి దూకు, నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా కిందికి దూకు, నీకు దెబ్బలు తగ్గుతాయి తగలు. చాలా మంది కూడా చెప్తుంటారు, అమ్మ ఏం సుఖం అమ్మ, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన పోతుందో, ఏమన్నా మంచి జరిగిందా నీకు? ఒక డౌట్ మనసులో. ఏం సుఖం ఈ దేవుణ్ణి నమ్మిన తర్వాత నీ పిల్లల భవిష్యత్తు ఏమన్నా బాగుందా, నీ మాట వింటున్నారా? ఒక డౌట్ మనసులో. మరలా ఎన్ని సంవత్సరాలు పోతావు, నీకు రోగం తగ్గిందా? అసలు హాస్పిటల్లో చూసుకుంటూనే ఉన్నావుగా, ప్రార్థన చేస్తే ఏం తగ్గలేదుగా, ఇది ఒక డౌట్. సాతాను చేత మనుషులు కొందరు ప్రేరేపింపబడి ఇలాంటి మాటలు మాట్లాడి డౌట్లు పెడుతుంటారు. యేసుక్రీస్తు దగ్గరికి కూడా వచ్చి కిందికి దూకు, నీకు దెబ్బ తగిలిద్దో తగలదో నేను చూస్తా అంటాను. చూడండి అక్కడ రాయబడింది, పిమ్మట ఆయన యెరూషలేముకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయింది. అంటే శోధిస్తూనే ఉంది ప్రభువును, ఎక్కడ పడగొట్టాలా, ఎక్కడ చెడగొట్టాలా. చాలా మంది చూడండి, ప్రతి కార్యం కూడా దేవుని పని చెడగొట్టాలని చూస్తారు. చాలా మంది యథార్థవంతమైన పని, యథార్థవంతమైన దేవుని పిల్లలు కష్టపడేవారు చాలా మంది ఉంటే, అలాంటి వాళ్ళందరినీ చెడగొట్టడానికి అపవాది ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏముంటుంది, నీవు నాకు మొక్కు అని క్రీస్తును శోధించింది క్రీస్తు కాలంలో. ఎన్ని భాగాలుగా చెప్పుకుంటున్నాం మనము? ఎన్ని భాగాలుగా చెప్పుకుంటున్నామండి మనం? ఏం పాఠం చెప్పుకుంటున్నాం మనము? అపవాది లేక సాతాను వాడి పని ఏమిటి? ఇప్పుడు రెండు భాగాలుగా అయిపోయింది. క్రీస్తు కాలంలో సాతాను పని క్రీస్తును శోధించింది. మరి క్రీస్తు శకము సాతాను పని. క్రీస్తు శకం అంటే ఇప్పుడు ఇప్పుడే. క్రీస్తు శకం అంటే ఎప్పుడంటే క్రీస్తు శకము సంఘం వచ్చేసింది. సంఘంలో ఉన్న మనమందరం కూడా మనల్ని ఈ సాతాను ఎలా శోధిస్తుంది, మనందరినీ ఎలా పడుతుంది అనేది కూడా మనం చూడాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము
తీయాలి. 5వ అధ్యాయము 8, 9 వచనాలు. నిబ్బరమైన 217 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడట. ఇప్పుడు అపవాది ఎలా తిరుగుతున్నాడంట ఈ కాలంలో, క్రీస్తు శకంలో? ఎవరిని మింగాల, ఎవరిని మింగాల, ఎవరిని మింగాల. సాతాను మింగినోళ్ళు ప్రార్థనకు రారండి. ఎవరినైతే సాతాను మింగుద్దో వాళ్ళు ప్రార్థనకు రారు. ఇక ప్రభువులు నిలబడరు. వాళ్ళు ఇక ఈ లోకంలో పడిపోతారు. వాళ్ళు లోకంలో కలిసిపోతారు. వాళ్ళు లోకంలో ఉండి అవిశ్వాసంలో ఉండిపోతారు. వాళ్ళకి ఇక దేవుడు అంటే నమ్మకం ఉండదు, ప్రభు అంటే విశ్వాసం ఉండదు. ఎందుకంటే ఈ సాతాను పని ఇదేనమాట. గర్జించు సింహము వలె ప్రయాణం చేస్తుందంట. ఎవరిని మింగాల? నిన్ను మింగాల, నిన్ను మింగాల, నిన్ను మింగాల, మింగాల మింగాల సంఘంలో నుండి. చూడండి, సంఘంలోకి నువ్వు బంద్ అయ్యావంటే ఎవరు మింగుతున్నారు నిన్ను? సాతాను మింగుతుంది. సాతాను మింగటంతోనే నువ్వు ప్రార్థన బంద్ అయిపోద్ది, విశ్వాసం బంద్ అయిపోద్ది, యథార్థత బంద్ అయిపోద్ది. అబద్ధాలు చెప్పడం మాట్లాడతావు, తప్పులు చేయటం మొదలు పెడతావు, చెడు మాట్లాడటం మొదలు పెడతావు. మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా దిగిపోవటం మొదలైంది. అప్పుడు నిన్ను సాతాను మింగినట్లు లెక్క. ఎందుకంటే నిబ్బరమైన బుద్ధి ఉండాలి. ఎప్పుడు ఒకటే బుద్ధి ఉండాలి. కొంతమంది ఉండండి 5 నిమిషాలకు ఒక బుద్ధి, ఇంకో నిమిషానికి ఒక బుద్ధి, మధ్యాహ్నం ఒక బుద్ధి, సాయంత్రం ఒక బుద్ధి, రాత్రి ఒక బుద్ధి. మారిపోతా ఉంటుంది. అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట ఇంకోసారి ఉండదు, ఇప్పుడు చెప్పిన మాట ఇంకోసారి ఉండదు. క్రమక్రమంగా మారిపోతుంటది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు ఒక విరోధి ఉన్నాడంట. ఎవరా విరోధి? మన విరోధి ఎవరండి? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట మనల్ని మింగటానికి. ఎందుకు తిరుగుతున్నాడంటే మనల్ని మింగటమే వాడి పని, మనల్ని పాడు చేయటమే వాడి పని. అప్పుడు ఏం చేయాలని అంటే ఎదిరించాలంట అపవాదిని ఏం చేయాలంట? ఎదిరించాలంట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు చూడండి దేవుని పిల్లలు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడంట. అపవాదిని ఎదిరించాల. అపవాదిని ఎప్పుడైతే నువ్వు ఎదిరిస్తావో నీ యొద్దకు పారిపోతాడు. నీ హృదయంలో దేవుని మీద నమ్మకం సన్నగిలుతుంది అనుకోండి. ఎవరు వస్తున్నారు మెల్లమెల్లగా లోపలికి? ఎవరు వస్తున్నారండి? అపవాది వచ్చేస్తుంది లోనకి. ఎందుకంటే నీ విశ్వాసం తగ్గిపోతుంది, నీ ప్రేమ తగ్గిపోతుంది, నీ ఆత్మీయత తగ్గిపోతుంది, నీ భక్తి తగ్గిపోతుంది, నీ క్రమం చెడిపోతుంది. నీవు మునపట్ల లేవు, మునపట్ల నీ ప్రేమ లేదు, మునపట్ల నీ ఆత్మీయత లేదు అంటే అర్థం ఏమిటంటే నిన్ను క్రమక్రమంగా అపవాది మింగుతుంది. కొండ సిలువ కొద్ది మనిషిని మింగింది. ఎప్పుడైనా వీడియోలు చూసారా? జంతువుల్ని మింగుతుంటది. కొంచెం లోపలికి మింగుతా ఉండి మొత్తం మింగేసిన తర్వాత చుట్టుకుంటది. ఇక లోపల మనిషి తిప్పి అయిపోతాడు. కొన్ని రోజులకి అరిగిపోతాడంతా. అలాగే అపవాది కూడా మనుషులు మింగుకుంటూ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? అపవాదిని మనం ఎదిరించాలి. అపవాదిని ఏం చేయాలి? మనము ఎదిరించాలి. ఎదిరించడానికి శక్తి మనం పొందుకోవాలి. అపవాదిని ఎదిరించాలని అంటే మన దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి. అపవాదిని ఎదిరించాలంటే మన దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు మన దగ్గర ఉంటే మనం అపవాదిని ఎదిరించవచ్చు. ఆ ఆయుధాలు మన దగ్గర ఉంటే అపవాదిని మనం వెళ్ళగొట్టుకోవచ్చు. ఎలా వెళ్ళగొట్టాలి అంటే చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ఒకసారి చూడండి దేవుని పిల్లల 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనది మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళే వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు యుద్ధాలు లేవు కానీ వీడియోలలో అక్కడెక్కడ చూపిస్తుంటారు. ఏముంటాయి యుద్ధానికి వెళ్ళే వాళ్ళ దగ్గర? కవచం ఉంటుంది. ఇప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు సైనికులకి ఏముంటుంది ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఒక జాకెట్ ఉంటుంది, ఇక్కడ బుల్లెట్ కాల్చారనుకో ఎవరైనా ఈ ప్రదేశం వరకు బుల్లెట్ దిగదు.
ఎందుకంటే ఇక్కడ జాకెట్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అన్నమాట. ఎవరైనా మనిషి చనిపోవాలి అంటే ఎక్కడ కాల్చాలి అంటే ఇక్కడ కాల్చాలి, ఇక్కడ కాల్చాలి, ఇక్కడ కాల్చాలి. ఇది ఆయువు పట్టు అనమాట. ఇక్కడ కాల్స్తే మనిషి చనిపోతాడు. అందుకనే సైనికులకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తారు. ఆ జాకెట్ ఇస్తే వెనక ముందుకు జాకెట్ ఉంటుంది అనమాట. ఆ బుల్లెట్ కాల్చినప్పుడు అక్కడ తగిలి ఆగుతుంది, అవతలకి వెళ్ళదు. అది కవచం అన్నమాట, రక్షణ కవచం. ఆ యుద్ధం చేసేటప్పుడు కూడా ఒక చేతిలో కత్తుంటే ఈ చేతిలో డాల్ ఉంటుంది. ఇప్పుడు అవతల వ్యక్తి మనల్ని పొడవటానికి వచ్చినప్పుడు ఈ డాల్ ఇట్లా అడ్డం పెడతారు, డిఫెన్స్ చేస్తారు అన్నమాట. క్రికెట్ ఆడేటప్పుడు కూడా బాల్ని ఆపాలనుకో ఏం చేస్తారు? డిఫెన్స్ ఆడతారా? ఆడరా? అలాగే కూడా అపవాదిని నువ్వు డిఫెన్స్ చేయాలి, అపవాదిని నువ్వు ఎదిరించాలి, అపవాదిని నువ్వు వెలగొట్టాలని అంటే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది? ఏ కొట్టులో దొరుకుతుంది? కొండపిల్ల దొరుకుద్దా? ఖమ్మంలో దొరుకుద్దా? కోలాల్లో దొరుకుద్దా? డి మార్ట్ లో దొరుకుద్దా? అన్ని చీపోతాయంటే అందులో ఎక్కడ దొరుకుతుంది మరి? అది ఏ షాప్ లో దొరుకుతుంది సర్వాంగ కవచం అంటే? సునీల్ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గరనే దొరుకుతుంది మనకంటే. ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది ఎక్కడ ఎలా ధరించుకోవాలంటే చూడండి ఒకసారి 12వ వచనం. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. మనం పోరాటం అంట మామూలు కాదంట. ఎక్కడి నుంచి వస్తున్నాయంట? దురాత్మలు ఆకాశం నుండి దిగుతున్నాయంట కింది. నీకు కనపడు. కొంతమంది చెప్తారు కళ్ళలో రాత్రి దెయ్యం వచ్చి నన్ను అస్సలు మెస్సలేదు, కథలేదు, గుండెల మీద కూర్చుంది, ఊపు రాలేదు నాకు అంటారు చాలా మంది. అంటారా? అనరా? అసలు మీద కూర్చుందండి, అస్సలు లేవట్లేదండి, అస్సలు లేవట్లేదండి అంటారు. కళలో వచ్చి అలా జరిగిందని చెప్తారు. అది వేరే విషయం. అయితే దేవుని పిల్లలారా, ఈ అపవాది అంట ఎక్కడి నుంచి వస్తుందంటే ఆకాశ మండలమందున్న దురాత్మ. ఆకాశ మండలం అంటే తెలియదు ఎక్కడది? ఆకాశ మండలం అంటే ఎక్కడండి? మన సునీత విలియమ్స్ ఎక్కడి నుండి వచ్చింది? అంతరిక్షం. ఆకాశ మండలం అంటే అంతరిక్షం అని చెప్పుకోవచ్చు అర్థంగా. ఆకాశ మండలం నుంచి దురాత్మలు తిరుగుతూ ఉంటాయంట, వస్తూ ఉంటాయి. ఎవరిని పట్టుకోవాలా? పౌలు గారిని పట్టుకోవాలన్నా, సునీల్ని పట్టుకోవాలన్నా, దేం పట్టిన వాళ్ళు ఏం అని ఎగురుతూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు. కొరకలు తీసుకొని పళ్ళును మిగుతుంటారు. పొలివేరు దాటింది అక్కడ నడు నడు కొడతారా కొట్టరా? దేం పట్టిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా నవ్వుతుంటారు. అంటారు మనల్ని చూసి. ఏంద్రా నవ్వుతున్నట్టు? నా పేరు ఎవరు అనుకుంటున్నావు? నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నావు? ఫలానా దగ్గర నుంచి వచ్చా. అయితే నడు. నీకేం కావాలా? మాంసం కూర. నీకేం కావాలా? పొలగం. నీకేం కావాలా? నాటుకోడి. వండు, తీసుకెళ్ళి బయట పడి వెళ్ళిపోయా. అలా జరుగుతుంటాయి సమాజంలో కొన్ని. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ అపవాది ఎక్కడి నుంచి వస్తుందంటే పైన నుంచి దిగుతూ వస్తూ మనతో పోరాటం. అప్పుడు అపవాదితో పోరాడుతున్న మనము, అపవాదిని మనం ఏం చేయాలంటే చూడండి, ఏం చేయాలి మనము? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతుడగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. ఎవరు ఇయ్యాలంట సర్వాంగ కవచము? దేవుడు ఇయ్యాలంట మనకి. ఏ డి మాటలో దొరకదది, ఎక్కడ దొరకదది. అమ్మగారు మాట్లాడదు. ఎక్కడ మనకు సర్వాంగ కవచం మనకు దొరకదు. సర్వాంగ కవచం మంచినీళ్ళు ఎవరికైనా తీయాలి. సర్వాంగ కవచం ఎక్కడ దొరుకుతుందంటే దేవుడి దగ్గర దొరుకుతుంది. మనం ఆ లక్షణాలు ఎలా ఉంటే అవి మనకు వస్తాయి. చూడండి ఎలా ఉండాలంటే మనం ఏలయనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అని మైమరుము తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన శుద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడు. ఇవన్నీ గాక విశ్వాసమును దాని పట్టుకున్నది. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దుష్టుడు ఏం వేస్తాడంట? బాణాలు వేస్తూనే ఉంటాడు. ఈ రవి ప్రార్థన పోకుండా చేయాలంటే భార్య భర్తలకు గొడవ పెట్ట ఇవాళ పని. అలానా వాడు ప్రార్థన పెట్టకుండా పోవాలని అంటే ఏదో పని పెట్టాలి. ఇవాళ పని. ఈరోజే
ఎక్కువ కూలి పడుతుంది. ఈ రోజే మంచి మంచి పనులన్నీ దొరుకుతాయి. వారంలో లేని పనంతా కరెక్ట్ గా ఏ రోజు వస్తుంది? ఆదివారం వస్తుంది. ఆదివారం పనికిరాని వాళ్ళు మా ఆటోలో రావద్దు, ఆదివారం పనికిరాని వాళ్ళు మా బ్యాచీలో వద్దు, ఆదివారం పనికిరాని వాళ్ళు మాతో కలవద్దు. ఇవన్నీ ఏంటి అంటే అపవాది చేస్తున్న తంత్రాలు. ఏం తంత్రాలని అంటే పని మీద కొట్టడం, ఉద్యోగం మీద కొట్టడం, కడుపు మీద కొట్టడం, లేకపోతే ఇంకో దాని మీద కొట్టడం, ఇంకో దాని మీద కొట్టి నిన్ను దేవునికి దూరంగా జరిపేయటమే అపవాది పని. వాడిని ఎదిరించాలంటే నీ దగ్గర ఏముండాలనంటే ఏముండాలో సర్వాంగ కవచం ఉండాలి. సర్వాంగ కవచం నడుముకు సత్యాన్ని కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? నడుముకి సత్యం అనే దట్టి కట్టుకోవాలి. దట్టి అంటే అర్థం ఏమిటి? బెల్ట్ అని చెప్పుకోవచ్చు. పెద్ద బెల్ట్ ఎవరుకుంటుంది చెప్పండి? పెద్ద బెల్ట్ ఎవరుకుంటుంది? మన గౌడ్ సార్లకు ఉంటుంది పెద్ద బెల్ట్, దట్టి ఉంటుంది. పెద్దది అది కాదు, ఇక్కడ ఉంటుంది పెద్ద దట్టి అంటారు. అలాంటి దాన్ని దట్టి అని చెప్పుకోవచ్చు. సత్యం కూడా నువ్వు అలాంటి దట్టిని నీ నడుముకు నువ్వు కట్టుకోవాలి, సత్యాన్ని. మరలా ఇంకేం కట్టుకోవని చెప్తున్నారు చూడండి, నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. ఇప్పుడు మన ఆడబిడ్డలందరూ ఏమి రాసుకుంటారు మొహానికి? ఈ మధ్య మా చెల్లెలు నేను 10 రోజుల కింద చూసా. 15 రోజుల తర్వాత చూస్తే బ్లాక్ గా ఉన్న మా చెల్లి ఎర్రగా ఉంది. నేను గుర్తుపట్టలే. మా చెల్లె ఎర్రగా ఎందుకుంటుందని నేను పలకరీలే. అన్నయ్య ఆడిపోతున్నావు, మా చెల్లె ఎర్రగా కాదు, మా చెల్లె అన్నయ్య ఎక్కడ పోతున్నావు, మా చెల్లె ఎర్రగలేదు, మా చెల్లెగా నిజంగానే చూస్తే మా చెల్లి ఎర్రగా ఉంది. ఎలా ఇది సాధ్యం అంటే ఎర్రగా పూసుకునేవి ఏమొచ్చాయి? చెల్లెలందరికీ కెమికల్స్ వచ్చాయి. అలాగే మైమరుపు తొడుక్కోవాలంట. ఏం మైమరుపు మనం తొడుక్కోవాలనంటే నీతి అనే మైమరుపుని మనం తొడుక్కోవాలి. ఏ మైమరుపుని తొడుక్కోవాలి పౌలు గారు? నీతి అనే మైమరుపును మనం తొడుక్కోవాలి. సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. నీతి అనే మైమరుపును మనం తొడుక్కోవాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును తోడు తొడుక్కొని నిలవబడాలి. నడువుకు సత్యం ఉండాలి. నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. పాదాలకు సమాధానం అనే సువార్తను మనకుండి నిలబడాలి. రా చూసుకుందాం. తాను ఏం చేస్తావు? నన్ను దేవునికి నువ్వు నన్ను దూరం చేస్తావా? చూసుకుందాం రా అని ఎదురు నిలబడాలి. ఎదిరించాల సాతాన్ని, బెదిరించాల సాతాన్ని, వెళ్ళగొట్టాల సాతాన్ని. నీ దగ్గర నుండి సాతాను పారిపోయేలా చేయాలి. కానీ సాతాను రాగానే నువ్వు ఎమ్మటే సాతానికి లొంగిపోయావు అనుకో, నిన్ను మింగేస్తుంది అనమాట. కొండ చిలువ మనిషిని మింగినట్టు, కొండ చిలువ జంతువుని మింగినట్టుగా సాతాను నిన్ను మింగేయటానికి గర్జించు సింహము వలె క్రీస్తు శకంలో తిరుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ కాలంలో సాతాను ఎలా తిరుగుతుందంటే గర్జించు సింహము వలె తిరుగుతుంది. నిన్ను ప్రార్థనకు రానివ్వదు, ప్రభు దగ్గరికి రానివ్వదు, ప్రభు మాటలు నిన్ను విననివ్వదు, దేవుని వైపు నిన్ను తిరగనీయదు, దేవుని వైపు నిన్ను నడవనీయదు, దేవుని మార్గంలో నిన్ను నడవబడనీయదు, ఆరాధనకు వెళ్ళనివ్వదు, సెమినార్లకు వెళ్ళనివ్వదు, కూడికలకు వెళ్ళనివ్వదు. ఎక్కడికి కూడా నిన్ను వెళ్ళనివ్వకుండా అడుగడుగున తంత్రం ప్రవేశించి నిన్ను బంధు పెడుతుంది ఈ అపవాది. అపవాది పని 3 కాలాల్లో కూడా ఏమిటంటే నిన్ను నన్ను చెడగొట్టి దేవునికి దూరంగా వెళ్ళగొట్టి చెడగొట్టడమే అపవాది పని. అపవాది పని ఏమిటి? నిన్ను నన్ను దేవునికి దూరం చేయటమే అపవాది పని. ఏం పాట నేర్చుకుంటున్నాము? అపవాది లేక సాతాను వాడి పని ఏమిటి? అపవాది లేక సాతాను వాడి పని ఏమిటంటే 3 కాలాల్లో నేర్చుకున్నాం. ఎన్ని భాగాలుగా నేర్చుకున్నాం మనము? మొదటి భాగం ఏమిటి? క్రీస్తు పూర్వము సాతాను పని. ఏంది క్రీస్తు పూర్వం సాతాను పని? మన మీద కంప్లైంట్లు పెట్టి బల్లె ఏం చెప్తారు? అల్లరి పేర్లు రాయండి రా అంటారు. బల్లె లీడర్లు ఎవరు చేశారు? ఇక్కడ చేతులు ఎత్తండి. బల్లె లీడర్లు ఎంతమంది ఉన్నారు? అల్లర్ల పేరు రాయండి రా అంటారు టీచర్. అలాగే ఇది కూడా, ఈ దెయ్యం కూడా దేవునికి మన పేర్లు ఇవ్వటం. సునీల్ ఒక్కరోజు కూడా ప్రార్థిస్తాడు. అనిల్ రాడ్, ఫలానా ఆయన
రాడు, ఫలానా రాదు, వాళ్ళు మంచోళ్ళ అని దేవునికి చెప్పటం, కంప్లైంట్ చేయటం, యోగు మీద చెప్పటమే దాన్ని పనిగా పెట్టుకుంది. రమేష్ గారా ఆయన రాడు, శారా గారా ఆమె రాదు, కుమారి గారా ఆమె వచ్చేసరికి గంట పట్టింది రాదు, ఇంకెవరు చెప్పండి, ఇంకెవరు మంచోళ్ళు ఎవరున్నారు సంఘంలో, ఎవరు లేరు అని దేవునికి చెప్పటమే ఈ దెయ్యం యొక్క పని. క్రీస్తు పూర్వం ఎలా చేసి దేవునికి మనుషులను దూరం చేసింది, క్రీస్తు కాలంలో కూడా ఏం చేసిందంటే దేవుడి దగ్గరికి వచ్చి నీకు ఆకలి అవుతుందా, ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిను చూద్దాం, ఇగో ఈ మహిమంతా నాకే మొక్కుతున్నారు కదా, నువ్వు నాకు మొక్కు నీకు ఇచ్చేస్తా, ఈ కొండ మించి దూకు నీకు దెబ్బలు తగలవేని చూద్దాం, నువ్వు దేవుని కుమారుడువేనా అని అడిగి. చూడండి దేవుని పిల్లరా, క్రీస్తు కాలంలో సాతాను పని ఇది. క్రీస్తు శకము సంఘములో సాతాను పని ఏమిటంటే ఇక సంఘంలోకి వచ్చి కూర్చుంది. ఎక్కడికి వచ్చి కూర్చుంది సాతాను? సంఘంలోకి వచ్చి కూర్చుంది. సంఘంలోకి వచ్చి కూర్చుంటే అపవాదిని ఎదిరించమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? అపవాదిని ఎదిరించాలి. ఎదిరించాలంటే డీమార్ట్కి వెళ్ళి సర్వాంగ కవచం కొనుకొచ్చుకోవాలి, అంతేనా? ఎక్కడికి వెళ్ళాలి సర్వాంగ కవచం? ఎవరు ఇవ్వాలి మనకి సర్వాంగ కవచం? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలని అంటే నీ దగ్గర లక్షణాలు ఉండాలి. ఏం లక్షణాలు ఉండాలి నీకాడ? సత్యం అనే దట్టి కట్టుకోవాలి, సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి, సమాధాన సువార్తను కట్టుకోవాలి, విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉండాలి. ఇవన్నీ నీ దగ్గర ఉన్నప్పుడే నీకు సర్వాంగ కవచం వస్తుంది. అపవాదిని నువ్వు ఎదిరించి అపవాది మీద నువ్వు గెలిచి దేవుని దగ్గర మంచి స్థానాన్ని పొందుకుంటావు. అపవాది మీద నువ్వు గెలిచి. ఎంతమంది గెలుస్తారు అపవాది మీద? చేతులు ఎత్తండి. గెలుస్తా ఉన్నోళ్ళు అందరు గెలుస్తారా? కుమారి అక్క, అపవాది మీద గెలుస్తా ఉన్నోళ్ళు చేయొద్దండి. అందరూ గెలవాలి. గెలవాలని అంటే మన దగ్గర ఏముండాలి? సర్వాంగ కవచం ఉండాలి. ఎక్కడ దొరకదు, దేవుడు మనకి ఇయ్యాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఏ పాట నేర్చుకున్నాం మనము? అపవాది లేక సాతాను వాడి పని ఏమిటి? అపవాది లేక సాతాను వాడి పని ఏమిటి? క్రీస్తు పూర్వం సాతాను పని ఏమిటి? మన మీద కంప్లైంట్లు చెప్పటం, అల్లరి పేర్లు రాయటం, మనల్ని దేవునికి దూరంగా వెళ్ళగొట్టడం, చెడగొట్టడం. క్రీస్తు కాలంలో సాతాను పని ఏమిటి? క్రీస్తునే శోధించటం, క్రీస్తునే శోధించి క్రీస్తు దగ్గరికి ఎవరు రాకుండా చేయటం. క్రీస్తు శకము సాతాను పని ఏమిటంటే ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో అన్నిటికంటే కూడా సింహాసనం వేసుకొని దేవుని ఆలయంలోనే కూర్చుంది. దేవుని ఆలయంలో కూర్చొని దేవునికి దూరంగా జరిపేస్తుంది. అంత ఫైనల్ గా ఏమిటంటే సాతాను పని నిన్ను దేవునికి దూరంగా వెళ్ళగొట్టి చెడగొట్టి నరకానికి పంపించటమే సాతాను పని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం అందరం కూడా సాతాన్ని ఎదిరించి సాతాన్ని వెళ్ళగొట్టి నీ జీవితాలన్నీ కట్టుకొని మంచి విశ్వాసమందు స్థిరులై దేవుని రాజ్యంలో ప్రవేశించి పరలోకం చేరేవారిగా మంచి అర్హత పొందాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగి పరలోకమందున్న మా కన్న తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన కృప వలన మాత్రమే ఈ పాఠాన్ని చెప్పి ఉన్నాను తండ్రి. పిల్లలు విన్నారు. ఇది మనస్సులో భద్రపరుచుకొని అపవాదిని ఎల్లప్పుడూ ఎదిరించేవారిగా ముందుకు వెళ్ళాలని ఆ శక్తి సామర్థ్యాలను మా అందరికి అనుగ్రహించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ